అరటి పండ్లు తెచ్చారు, ఒక గుల్ల తిన్నారు, ఒక గుల్ల ఉన్నాయి. ఈ అరటి పండ్లు ఆగమవుతాయి, మళ్ళీ అవి అంతా ఇక బొచ్చాలు గిట్ట చేసి పిల్లలకి పెట్టుడి. ఫస్ట్ అయితే బెల్లంని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిలో పసుపు వేసుకోండి అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, తగినంత కొంచెం అంత నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా నార్మల్ గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేయండి. ఇప్పుడు బనానాస్ ని కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి, మెత్తగా ఉండాలి మిక్చర్. ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి, నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే బనానా ప్యూరీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 5 minutes అవ్వగానే ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెల్లం ని కూడా యాడ్ చేసుకోండి. కష్టమైన ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కరిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు యాలకులు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి, ఎందుకంటే కలర్ కోసం. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని మా అత్తమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుందో అలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని ఇలా వేసుకోండి. బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోండి. పిండి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, లేదంటే మనం ఇందాక యాడ్ చేసుకున్న స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చపాతీని ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోండి. ఇప్పుడు మీకు నెయ్యి అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 times ఇలా తిప్పుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు వేడి వేడిగా రెడీ అయిపోతాయి మన బనానా బొబ్బట్లు. మా డాడీకి అయితే తెగ నచ్చేసింది అనుకోండి, ఇంకా నాకు కూడా మస్తు నచ్చేసింది. మా అమ్మమ్మ కూడా టేస్ట్ చేసింది. ఈ రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.